ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పాల్గొన మాసంలో ఆచరించే పుట్ట గణపతి వ్రతం గురించి తెలుసుకుందాము. భాద్రశుద్ధ చవితి నుండి సరిగ్గా 6 నెలలు గడిచేసరికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణపతి నక్షత్ర సమూహము సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన ప్రకారము ఆనాడు కూడా పూజ్య దేవత గణపతే. అందుకే ధర్మశాస్త్ర కారకులు ఆనాడు పుట్ట గణపతి వ్రతం అన్నారు. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు పుట్ట గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతం లాగానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్దశి నాడు పుట్ట గణపతి వ్రతం జరుపుకుంటారు కాబట్టి మంచి సంతానం కోసము, సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. చతుర్దశి నాడు గణపతికి చేసే పూజా కార్యక్రమాల వలన సంతానం కలుగుతుందని నమ్మకము. పుట్ట గణపతి వ్రతం అంతరార్థం గురించి తెలుసుకుందాము. సాక్షాత్ రుద్ర ఇవాం పరహ అన్నట్లుగా జగదాంబ అనుగ్రహంతో జన్మించి రుద్రానుగ్రహంతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖం పెట్టినప్పుడు జగదాంబ పార్వతీదేవిని ఆనందింపజేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్తుతిని గౌరీ సమేతంగా గణపతిని పాల్గొన చవితి యందు పఠించి నువ్వులు, బెల్లము నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. అట్టి భక్తులందరికీ నాకే విధంగా అయితే పుట్ట శోకము తొలగి పుట్ర వృద్ధి కలిగిందో అదేవిధంగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదాంబ పార్వతి వరమిచ్చెను. అట్టి జగదాంబ సమేత పుట్ట గణపతి అనుగ్రహం పొందుటకు ఈ పుట్ట గణపతి స్తోత్రం పారాయణం చేయటం వలన వంశ దోషములు తెలిగి శక్తియుక్తులు కలిగిన పుత్రులు జన్మించునని వరాహ పురాణ వచనము. మొదట ఈ స్తోత్రంతో డుండీరాజు అను కాశీరాజు పుట్ట గణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందాను. అత్యంత అద్భుతమైన ఈ స్తోత్రంను పాల్గొన శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణం చేసిన విశేషమైన ఫలితము. పుట్ట గణపతి వ్రతాన్ని ఆచరించడము పాల్గొన శుద్ధ చవితి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. పుట్ర సంతానాన్ని కోరుకునేవారు ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. పుట్ర సంతానం కావాలనుకునే వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుట్ర గణపతి వ్రతం ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. వారసుడు కావాలనే కోరిక, తమ తర్వాత ఆడపిల్లల బాగోగులు చూసుకోవడానికి గాను ఒక మగ సంతానం కావాలన్న ఆశ కొంతమందిలో బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ కాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు పుట్ట గణపతి వ్రతం జరుపుతుంటారు. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకి పసుపు రాసి కుంకుమ అద్ది గుమ్మాలకు తోరణాలు కట్టి పూజా మందిరాన్ని అలంకరించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడశోప ఉపచారాలతో పూజించాలి. ఆయనకు ఇష్టమైన పండ్లను, పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళల్లో కూడా స్వామిని పూజించి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమ నిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభిష్టం నెరవేరుతుందని చెప్పబడుతుంది. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తర్వాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్ళు భావించేవాళ్ళు. ఇక పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్ళు పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు. ఇందుకోసం వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించేవాళ్ళు. అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకు పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. ఇక రాజులు తమ ప్రాబల్యాన్ని కోల్పోయినా, రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయిన పుట్ర గణపతి వ్రతం మాత్రం నాటి నుంచి నేటి వరకు ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. పాల్గొన శుద్ధ చవితి రోజున ఉదయాన్నే దంపతులు తలస్నానం చేసి పరిశుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశ స్థాపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుట్ర గణపతి వ్రత కథను చదువుకొని దంపతులు అక్షంతలను తలపై ధరించాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి.